హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ రివ్యూస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఫ్రెండ్స్, నేను వైజాగ్లో చిత్రాలయ మాల్లో సెకండ్ ఫ్లోర్లో దర్ఫీ అని ఒక కేఫ్ని అయితే ఓపెన్ చేశాను. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ ఫుడ్ ఉంది అక్కడ. అండ్ కాఫీస్లో కూడా చాలా యూనిక్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. సో ఎవరైతే కెఫే లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా యూనిక్ కాఫీస్ ఉన్నాయి, యూనిక్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. మొజిటోస్, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, చికెన్, వెజ్, క్రాబ్ లాలీపాప్ ఇలాంటివన్నీ ఉన్నాయి మన దాంట్లో. సో రకరకాల థింగ్స్ అయితే ఉంటాయి మన దాంట్లో. యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అదే కాదు, మన దగ్గర పేస్ట్రీస్, తిరామిసు లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. మాచా కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. సో యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఈవెన్ న్యూటెల్లా బర్గర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో రెండి ట్రై చేయండి. అడ్రస్ గుర్తుంది కదా, జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్ సెకండ్ ఫ్లోర్. డోంట్ ఫర్గెట్ టు విజిట్. ఏదైనా మూవీ చూసేటట్టయితే చిత్రాలయ మాల్కి, జగదాంబకి, మెలోడీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి చూసుకొని అలాగా డైరెక్ట్గా కేఫేకి అయితే వచ్చేసేయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో బేసిక్గా ప్రభాస్ గారి బర్త్డే అయితే వస్తుంది అక్టోబర్ 23rd, మనకందరికీ తెలిసింది. అయితే ఆ రోజు ప్రభాస్ గారికి సంబంధించి ఏమేం కంటెంట్స్ రాబోతున్నాయి మనకి అనే దాని గురించి ఒక అప్డేట్ వచ్చింది. అంటే ఆ రోజు వచ్చే అప్డేట్స్ కోసం ఇది అప్డేట్ అనమాట. సో ఇది అప్డేట్ల యొక్క అప్డేట్. సో దాని గురించి మనం కొంచెం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అంటే ఆ రోజు ఏమొస్తాయి అండ్ కొన్ని ఎందుకు రావట్లేదు, వీటన్నిటి గురించి కూడా కొంచెం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ అవ్వబోతున్న సినిమా ఏదైతే ఉందో రాజాసాబ్, దాని నుంచే ఫస్ట్ అప్డేట్ అయితే ఉంటుంది. అంటే రాజాసాబ్ మూవీలో చాలా సాంగ్స్ అయితే ఉంటాయి. దాని గురించి ఆల్రెడీ తమన్ గారు కూడా చాలాసార్లు చెప్పారు. ఈవెన్ అంతకుముందు కంపోజ్ చేసిన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి బేసిక్గా కొంచెం అవుట్డేట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చి వాళ్ళకి, అంటే చాన్నాళ్ళు అయిపోయింది కంపోజ్ చేసి అని చెప్పి మళ్ళీ ఫ్రెష్గా కంపోజ్ చేస్తున్నాం అన్నారు. సో ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి యూనో చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఆ పాటల చుట్టూ. మంచి బజ్ అయితే బిల్డ్ అయింది. సో అంటే ఒకప్పుడు ఈ ప్రభాస్ గారిని, ఆ వింటేజ్ ప్రభాస్ గారిని చూపించబోతున్నారనే పాయింట్ అయితే చాలా గట్టిగా ఉంది కదా. సో దానివల్ల అనమాట. సో ఆ పాటల మీద మంచి ఎక్సైట్మెంట్ అయితే ఉంది. చూడాలి మరి ఎలాగుంటాయి ఏంటనేది. ఆ ఫస్ట్ సింగిల్ ఏదైతే ఉందో అదైతే రాబోతుంది ఆ రోజు. మేబీ దానికి సంబంధించిన ప్రీ అప్డేట్ అనేది మనకి 22nd కానీ 21st కానీ ఉండే ఛాన్స్ అయితే ఉంది. బట్ 23rd మనకి ఆ ఫస్ట్ సింగిల్ అయితే వస్తుంది అనమాట. సో ఇంకా తర్వాత చాలా పాటలు అయితే ఉన్నాయి. సో ఇంకా ఆల్మోస్ట్ అక్టోబర్ ఎండింగ్ వచ్చేసింది. ఇంకా నవంబరు, డిసెంబరు, ఇంకా జనవరి 9th మూవీ అయితే రిలీజ్ కదా. సో ఈ నవంబర్లోని అండ్ డిసెంబర్లోని ఏంటంటే మనకి మిగతా పాటలు వస్తూ ఉంటాయి. తర్వాత సెకండ్ ట్రైలర్ వస్తుంది, అంటే రిలీజ్ ట్రైలర్ వస్తుంది. ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా ఫైనల్గా ఆ రోజు Jan 9th అయితే మూవీ రిలీజ్ కదా. సో ఇంకా నెక్స్ట్ 2 months కూడా రాజాసాబ్ హడావిడి అయితే ఉంటుంది. కొంచెం ఆ కంటెంట్ అనేది కంటిన్యూస్గా కనబడుతూ ఉంటుంది, రిలీజ్ అవుతూ ఉంటుంది. సో కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది అనమాట. అది పాయింట్. సో ఇప్పుడైతే ఫస్ట్ పార్ట్ వస్తుంది. సెకండ్ పార్ట్ నాకు తెలిసి నవంబర్ 2nd weekలో ఏదో ఒక టైంలో ఉంటుందేమో. అండ్ వీళ్ళ పాయింట్ నాకు తెలిసి ఒక 4 songs మాత్రమే ముందు రిలీజ్ చేసి మిగతావి తర్వాత రిలీజ్ చేద్దాం అన్నట్టుగా ప్లాన్లో ఉన్నారని కూడా తెలుస్తుంది. మరి చూడాలి మరి ఏం చేస్తారు మరి. యాజ్ ఆఫ్ నో అయితే ఇది ఒక అప్డేట్ రాజాసాబ్కి సంబంధించి. అండ్ రెండోది ప్రభాస్ అనురాఘవ్ పూడి గారి మూవీ. సో బేసిక్గా ఇప్పటివరకు అందరూ కూడా ఫౌజీ 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 అనుకుంటూ ఉన్నారు కదా. సో ఫైనల్గా దానికి సంబంధించిన అసలు పేరు అయితే ఆ రోజు రివీల్ అవుతుంది. టైటిల్ రివీల్ చేస్తారు ఒక పోస్టర్తో పాటుగా. సో ఆ రోజు మొత్తానికి అది ఫౌజీ కాదనే క్లారిటీ మనకు ఆల్మోస్ట్ వస్తుంది. ఫౌజీ కాదు అంటే అది అవ్వచ్చు అని అనుకున్నారు, కానీ ఆ ఫౌజీ అనే పేరుతో ఆల్రెడీ బాలీవుడ్లో బాగా నోటబుల్ సిరీస్ ఒకటి ఉంది. తర్వాత యూనో అది కూడా మళ్ళీ షారుఖ్ ఖాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అందులో. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని పెట్టరు మ్యాక్సిమం. అంటే ఇది ప్రభాస్ గారితో ఒక సినిమా అంటే అది ఏదో లోకల్ సినిమా అయితే కాదు కదబ్బా. సో ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమా ఏం తీసినా కూడా ప్రతిదీని అన్ని లాంగ్వేజెస్ పీపుల్ కూడా వెయిట్ చేస్తుంటారు ప్రభాస్ గారి సినిమా వస్తుందంటే. సో అన్ని లాంగ్వేజ్ పీపుల్కి కూడా కంఫర్టబుల్గా చూసుకోవాల్సి ఉంటుంది మ్యాక్సిమం. సో ఇప్పుడు డ్రాగన్ కూడా పాన్ ఇండియన్ సినిమానే. అందుకే ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ గారిది డ్రాగన్ సినిమా వచ్చినప్పుడు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని పేరు పెట్టించారు తెలుగులో. ఎందుకంటే ఇప్పుడు ఆ డ్రాగన్ అనే పేరు తెలుగులో అవైలబుల్ ఉంది, హిందీలో అవైలబుల్ ఉంది, అండ్ తమిళ్లో ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా కూడా అప్పుడు ఏముంది, అప్పుడు కావాలనుకుంటే తమిళ్లో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని పెట్టుకొని ఏదో రిలీజ్ చేసుకుంటారు. ఆ టైంలో ఎన్టీఆర్స్ డ్రాగన్ అని పెట్టుకుంటారు, ఏదో ఒకటి చేస్తారు ఆ టైం. సో అలాగా కొంచెం ఆ మేనేజింగ్స్ అనేవి జరుగుతాయి బేసిక్గా. ఎందుకంటే ఆ టైటిల్ చాలా పవర్ఫుల్. బట్ ఫౌజీ అనేది మనకి బేసిక్గా అంత రికగ్నైజబుల్ నేమ్ అయితే కాదు. ఓకే, ఇప్పుడు వినగానే డైనోసరు, డ్రాగను, స్పిరిట్
ఇలా యానిమల్ ఇలాంటి పేర్లు వినగానే మనకు టక్కున దాని మీనింగో, దాని డెఫినేషనో, దాని విజువలో కనబడటం అనేది జరగదు ఫౌజీ అనే పేరు వినగానే. సో అందుకని ఆ పేరే ఉండాల్సిన మ్యాండేటరీ అయితే లేదు. అండ్ బాలీవుడ్ వాళ్ళకి కూడా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాలి కదా మనం, బాలీవుడ్ ఆడియన్స్ని కూడా, హిందీ ఆడియన్స్ని కూడా. సో మరి అలాంటప్పుడు ఏంటంటే చాలా బెటర్ చాయిస్ అనేది ఉండాలి కాబట్టి నేమ్ని కొంచెం ఆ ఫౌజీ అనే పేరుని మ్యాక్సిమం కన్సిడర్ చేయట్లేదు. సో ఇంకో పేరు వస్తుంది. సో బట్ అప్పటివరకు మనం ఫౌజీ అని ఫిక్స్ అయిపోతాం కాబట్టి బట్ అలా అనిపిస్తుంది కానీ బట్ సడన్గా నేమ్ చేంజ్ చేసినప్పుడు బట్ వాళ్ళు కూడా పర్ఫెక్ట్ నేమే చూస్ చేసుకుంటున్నారు అనిపోయి ఇన్సైడ్ టాక్ ఇండస్ట్రీలో అయితే మాత్రం. సో అది ఆ టైటిల్ అయితే రివీల్ అవుతుంది మనకు ఆ రోజు. సో October 23rd. సో ఈవెన్ కొన్ని ఏవీలు అవి వచ్చినప్పుడు కూడా అనురాగపూడి గారు ఫౌజీ అని చెప్పి అంటూ ఉంటే వీళ్ళు ఫౌజీ అని ఫిక్స్ అయిపోయారే ఏందీలు అని చెప్పారు కూడా ఆయన కింద మాట్లాడుకుంటున్నారు. బట్ వాళ్ళు అనుకున్న పేరు వేరే యాక్చువల్లీ. సో కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఏమో చూడాలి మరి. సీతారామం లెవెల్ సాంగ్స్ కనుక పడితే ఉంటుంది, అలా ఎలా ఉండదు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోద్ది రికార్డుల పరంగా. సో అది మరి సిచ్యువేషన్. అండ్ ఇంకా తర్వాత మిగతా సినిమాలకు సంబంధించిన అప్డేట్లు ఏమన్నా వస్తాయా అంటే ఈ బాహుబలి ద ఎపిక్ రిలీజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మళ్ళీ ఏమన్నా ఒక రిలీజ్ ట్రైలర్ లాంటిది ఏమైనా వదిలితే వదలొచ్చు, అది వేరే విషయం. బట్ నాకు తెలిసి దానివల్ల అంటే పెద్ద ఇంపాక్ట్ ఏముండదు. బట్ డెఫినెట్గా అది అంటే ఎంత రిలీజ్ అయినప్పటికీ కూడా దానికి ఆల్రెడీ ఓవర్సీస్లో 150K పైన కలెక్షన్స్ అయితే అంటే ప్రీమియర్స్కి అయితే అది జరిగింది కాబట్టి ఈజీగా 1 మిలియన్ వరకు కూడా కలెక్ట్ చేయొచ్చు ఏమో అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ అయితే ఉందన్నమాట. అంటే రిలీజ్లో రికార్డులు సెట్ చేసే ప్లాన్లో ఉంది బాహుబలిది ఎపిక్ సినిమా అయితే మాత్రం. సో చూడాలి మరి ఏంటి సిచ్యువేషన్ అనేది. బట్ అంటే ఫ్రెష్ సినిమాలు, కొత్త సినిమాల గురించి చూసుకుంటే మోస్ట్లీ వెయిటింగ్ దేనికోసం అంటే స్పిరిట్ కోసం. బట్ స్పిరిట్ అయితే మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ ఇచ్చే పరిస్థితిలో లేదు స్పిరిట్ సినిమా. ఇంకేదైనా ఒక ఆడియో ట్రాక్ ఏదన్నా వదిలి స్పిరిట్ టైటిల్ లోగో ఏదన్నా వదిలితే బాగుండేమో. బట్ ప్రభాస్ గారు లుక్ ఒక్కటి కూడా వదలకుండా కంప్లీట్గా టైటిల్ లోగో వదిలితే ఏం ఉపయోగం అని చెప్పి మేబీ వదలరని నేను అనుకుంటున్నాను. అది మరి నా ఒపీనియన్ అయితే. ఒక లుక్ ఇచ్చి ఆ లుక్తో పాటు ఉంటే బాగుంటుందేమో కదా, బట్ అది మిస్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టమే మరి. నాకు తెలిసి స్పిరిట్ నుంచి ఏమి ఉండకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ తర్వాత సలార్ 2 అది కూడా కష్టమే, ఎందుకంటే డ్రాగన్ కొంచెం డిలే అయింది కాబట్టి అది రిలీజ్ కూడా డిలే అవుతుంది కాబట్టి. సో సలార్ 2 నుంచి ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. తర్వాత కల్కి 2లో ఇంకా ప్రభాస్ గారు అసలు జాయిన్ అవ్వలేదు. సో అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. జస్ట్ మేబీ బర్త్డే విషెస్ ఏమైనా వస్తాయి అంతే ఈ టీమ్స్ అన్నిటి నుంచి కూడా, ఇంకా అంతే, అంతకుమించి ఏమి ఉండదు. తర్వాత ఇంకా బ్రహ్మరాక్షసం దాని విషయంలో కూడా ఎలాంటి అప్డేట్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. మేబీ ఏదైనా ఒక ఇమేజ్ ఏమైనా జనరేట్ చేసి ఏమైనా చేస్తారేమో, అదొక డౌట్ అయితే ఉంది నాకైతే. అది చూడాలి మరి. అంటే ఈ బేసిక్గా ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మెల్లిమెల్లిగా ప్రోగ్రెస్ అవుతుంది. అది ఎలా అవుతుందంటే ఏదో అన్నీ ఒకటేసారి ముందుకెళ్తున్న ఫీలింగ్ వస్తుంది, ఏమో అర్థం కావట్లా. రీసెంట్గా ఓజీ ట్రైలర్ టైంలో అధీరా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, దాంట్లో ఎస్జే సూర్య గారిని పెట్టి, అది కూడా బాగా అనిపించింది. సో మరి ఇంకా మరి ఆ పీవీసీయూని ఎంతవరకు ముందు తీసుకెళ్తారో తెలియదు కాబట్టి మరి బ్రహ్మరాక్షస్ అప్డేట్ ఎంతవరకు ఇస్తారో మనకైతే ఐడియా లేదు. సో మేబీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో దేర్ ఇస్ ఎ ఛాన్స్. ఆర్ అట్లీస్ట్ మేబీ ఏదైనా టైటిల్ రివీల్ ఏమైనా చేయొచ్చేమో ఆ సినిమా కోసం కూడా. ప్రశాంత్ వర్మ గారు అండ్ ప్రభాస్ గారు వీళ్ళ కాంబినేషన్, అది మరి చూడాలి మరి ఏంటి సిచ్యువేషన్ అనేది. ఇంకా ఆ తర్వాత ఇంకా మిగతా వాటి గురించి అయితే మనం ఏం చెప్పలేము. సో ఇప్పటికైతే రాజాసాబు, తర్వాత అనురాగపూడి గారిది, తర్వాత సలార్ 2, కల్కి 2, స్పిరిట్, బ్రహ్మరాక్షసు. సో లైనప్లో అయితే 6 సినిమాలు ఉన్నాయి. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చి ఇంకొకటి ఉంది హోంబాలే వాళ్ళది. అది కొంచెం అటీట్గా ఉంది, అది కొంచెం అర్థం కావట్లేదు, అది ఎటేటో చేతులు మారుతోంది. అది హోంబాలే ఫిల్మ్స్ వాళ్ళది. డేట్స్ అయితే ఉన్నాయి, మరి ఇంకా ఏ డైరెక్టర్ని సెట్ చేయాలి అనేది ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. నాకు తెలిసి పఠాన్ డైరెక్టర్ని ఏమైనా సెట్ చేస్తారేమో అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ కూడా వస్తుంది ఒకనొక టైంలో. దాని గురించి కూడా ఏం అప్డేట్ అయితే రాదులేండి మనకు ఆ టైంకి, ఏమి ఇవ్వరు, జస్ట్ బర్త్డే విషెస్ అయితే వదులుతారు అంతే, అది కామన్ తెలిసిందే కదా. సో ఇంకా అంతే ఇంకా నాకు తెలిసి. సో ప్రభాస్ గారిది నెక్స్ట్ ఇయర్ రాజాసాబు అండ్ ప్రభాస్ అండ్ అనురాగపూడి గారు వీళ్ళ కాంబినేషన్ మూవీ, ఇవి రెండు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతాయి. అండ్ తర్వాత స్పిరిట్ వచ్చి ఆ నెక్స్ట్ ఇయర్ 2027 ఎండింగ్లో రిలీజ్ అయితే అవ్వాలి, ఇంకా యానిమల్ టైంకే నాకు తెలిసి. సో 2023లో యానిమల్ వచ్చింది, 27 ఎండింగ్ డిసెంబర్కి వచ్చింది,
27 ఎండింగ్‌కి నాకు తెలిసి 'స్పిరిట్' వస్తదేమో. సో, అది చూడాలి మరి. అండ్ తర్వాత ఇయర్ ఇంకా 'సలార్ 2' అండ్ 'కల్కి 2' నాకు తెలిసి 2 2028లోనే వస్తాయి. ఏమో 'బ్రహ్మరాక్షస్' కూడా అప్పుడే రావచ్చేమో చెప్పలేం గూడా. బట్ డిలే అయితే అవుతోంది ప్రస్తుతానికైతే మాత్రం. ఇంక మనం 2028 కోసం మాట్లాడేసుకుంటున్నాం. ఏది ఇది 2025 ఇది. ఈలోపు ఎన్ని బర్త్‌డేలొత్తాయో. 3 బర్త్‌డేలొత్తాయి ప్రభాస్ గారియి. సరే అది పరిస్థితి. సో, మిగతా వాటి గురించయితే అప్డేట్స్ ఏమి రావు. సో, మాక్సిమం ఈ 2 సినిమాల నుంచే మీరు అప్డేట్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయండి. మేబీ 'పీవీసీయూ' నుంచి ఒక పోస్టర్ ఏమైనా రావచ్చేమో చెప్పలేం. 'స్పిరిట్' నుంచి కూడా ఏదైనా చిన్న పోస్టర్ ఏదైనా రావచ్చేమో చెప్పలేం. అంతే. ఈ 2 ఉన్నాయి. క్వెషన్ మార్క్స్ ఉన్నాయి ఆ రెండిటికి. మిగతా వాటికైతే క్లారిటీయే. 'సలార్ 2', 'కల్కి 2' ఏది రాదు. అది పాయింట్. అండ్ 'హోంబాలే' థర్డ్ సినిమా అప్డేట్ కూడా రాదు. చూడాలి మరిక. సో, దాట్స్ ఇట్ గైస్. సో, ఎంతమంది వెయిటింగ్ 'రాజా సాబ్' సింగిల్ కోసం అండ్ 'అను రాఘవపూడి' గారి టైటిల్ రివీల్ కోసం అండ్ ఆ తర్వాత ఏమన్నా 'స్పిరిట్' గానీ, ఇంకా తర్వాత 'బ్రహ్మరాక్షస్' గానీ ఏదైనా అప్డేట్స్ వస్తే బాగుండు. ఎంతమంది వెయిటింగ్ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరస్ మా ఇద్దరం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.